ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షం త్రయోదశి ఆగస్టు 20 మధ్యాహ్నం 1:58 నుండి ఆగస్టు 21 మధ్యాహ్నం 12:45 వరకు. బహుళపక్షం చతుర్దశి ఆగస్టు 21 మధ్యాహ్నం 12:45 నుండి ఆగస్టు 22 ఉదయం 11:56 వరకు. నక్షత్రం పుష్యమి ఆగస్టు 21 అర్ధరాత్రి 12:27 నుండి ఆగస్టు 22 అర్ధరాత్రి 12:08 వరకు. ఆశ్లేష ఆగస్టు 22 అర్ధరాత్రి 12:08 నుండి ఆగస్టు 23 అర్ధరాత్రి 12:16 వరకు. కరణం పనజి ఆగస్టు 21 అర్ధరాత్రి 1:19 నుండి ఆగస్టు 21 మధ్యాహ్నం 12:45 వరకు. భద్ర ఆగస్టు 21 మధ్యాహ్నం 12:45 నుండి ఆగస్టు 22 అర్ధరాత్రి 12:17 వరకు. శకునే ఆగస్టు 22 అర్ధరాత్రి 12:17 నుండి ఆగస్టు 22 ఉదయం 11:56 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. అమృతకాలం సాయంత్రం 5:49 నుండి రాత్రి 7:23 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి ఉదయం 5:16 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:26 వరకు. యమగండం ఉదయం 6:04 నుండి ఉదయం 7:38 వరకు. గుళిక ఉదయం 9:11 నుండి ఉదయం 10:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి ఉదయం 11:04 వరకు మరియు మధ్యాహ్నం 3:14 నుండి మధ్యాహ్నం 4:04 వరకు. వర్జ్యం ఉదయం 8:21 నుండి ఉదయం 9:56 వరకు. చంద్రమాసం అమాంత శ్రావణం, పూర్ణిమంత భాద్రపదం, శక సంవత్సరం శ్రావణం 30 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో శుభ ఫలితాలు వస్తాయి. మీకు ఖరీదైన వస్తువు కొనాలని అనిపించవచ్చు. ఇంట్లో వివాహ చర్చల వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా చాలా ఆలోచనాత్మకంగా ప్రేమగా మాట్లాడండి. వివాహితులు తమ సంబంధంలో నమ్మకం లేకపోవడం అనుభూతి చెందుతారు. మీరు ఆస్తి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే ఈరోజు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ వ్యాపార ప్రణాళికలు లీక్ అయితే ఎవరైనా వాటిని ఉపయోగించుకోవచ్చు. కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న యువతకు కంపెనీ నుండి కాల్ రావచ్చు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీ చెడిపోయిన పని మళ్ళీ పూర్తి కావడం ప్రారంభిస్తుంది. కొన్ని అలవాట్లను మెరుగుపరుచుకోవడం వల్ల మీ రోజు బాగుంటుంది. ప్రేమ విషయాల్లో మీ ఉత్సాహం గరిష్ట స్థాయిలో ఉండొచ్చు. మీ డబ్బు విషయంలో కొంత బాధ్యతాయుతంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆహార పదార్థాల వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 55% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు గందరగోళంగా ఉంటుంది. మీరు ఇతరులకు ఏమి నేర్పించినా దానిని మీ జీవితంలో కూడా స్వీకరించడానికి ప్రయత్నించాలి. మీరు ఒకరి రహస్యాన్ని తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా ఆర్థిక సమస్యను ఎదుర్కొంటుంటే
ఈరోజు మీరు దానికి పరిష్కారం కనుగొనడంలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపార సంబంధిత కార్యకలాపాలు మితంగా ఉంటాయి. కొత్త పని ప్రారంభించే ముందు లక్ష్మీదేవిని పూజించడం మీకు శుభం కలిగిస్తుంది. ఉద్యోగులు తమ పనులను చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న, మిఠాయిని సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఈరోజు తమ సంపదను పెంచుకోవడానికి మార్గాలను వెతుకుతున్న వ్యక్తులు చాలా వరకు విజయం సాధిస్తారు. వ్యాపారంలో మీరు ఒక వ్యూహాన్ని రూపొందించడం ద్వారా పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలోని చిన్న విషయాలను కూడా నిశితంగా, తీవ్రంగా అంచనా వేయాలి. ఉద్యోగులు కొంత లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత వారి అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సహాయంతో మీ వ్యక్తిగత పని కూడా చాలా వరకు పూర్తవుతుంది. నేడు మహిళలు తమ కోసం తాము గొంతు విప్పాలి. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు వాహనం కొనడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు ఉంటాయి. వాటి వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగం చేసేవారికి త్వరలో స్థాన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి స్థానాన్ని పొందవచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈరోజు గొప్ప రోజు అవుతుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ ప్రజా సంబంధాలు కూడా బలపడతాయి. ఈరోజు మీ మనసులో పాత సంబంధాల జ్ఞాపకాలు తిరుగుతూ ఉండొచ్చు. ప్రేమ విషయాల్లో భావోద్వేగపరంగా నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదు. ఈరోజు మీ ధైర్యం ఆధారంగా డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు పచ్చిగడ్డిని తినిపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలో నడుస్తూ ఉండాలి. ఈరోజే చురుగ్గా ఉండాలి. కాబట్టి అవకాశాల కోసం వేచి ఉండకండి. వాటిని కనుగొని వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ వ్యక్తిగత జీవితంలో చిన్న మెరుగుదలపై దృష్టి పెట్టాలి. వివాహితుల గృహ జీవితం ఈరోజు శృంగారభరితంగా ఉంటుంది. రెస్టారెంట్లు నడుపుతున్న వ్యక్తులు ఈరోజు ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు. మీ వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. భూ ఒప్పందాలలో తొందరపడకండి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు కోరిన కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వ్యక్తిగత పని కంటే ఆచరణాత్మక పనిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీ చెడు సహవాసాన్ని సకాలంలో మార్చుకోవాలి. మీ మాట తీరు, ప్రవర్తనతో మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకుంటారు.
ప్రేమ సంబంధాలను దాచి ఉంచడం మంచిది. ఆర్థిక సంబంధిత రంగాలలో పనిచేసే వ్యక్తులు తమకు నచ్చిన ఒప్పందాన్ని పొందుతారు. మీరు వ్యాపారంలో కొత్త విజయాలు పొందవచ్చు. అనేక బాధ్యతాయుతమైన పనులు కూడా మీ ముందుకు రావచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది. కొత్త ప్రదేశంలో స్థిరపడాలనే కొంతమంది కోరిక త్వరలో నెరవేరబోతోంది. ఏ సమస్యనైనా సంభాషణ ద్వారా పరిష్కరించుకోవాలి. ఈరోజు మీకు తెలియని మూలం నుండి డబ్బు రావచ్చు. మీరు ఏదైనా బ్యాంకు లేదా సంస్థ నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఈరోజు మీరు దానిని సులభంగా పొందుతారు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పని పట్ల అంకిత భావంతో ఉండాలి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివచాలీసా పారాయణం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు ఇతరుల కోసం ఏదైనా త్యాగం చేయాల్సి రావచ్చు. స్నేహితులతో మాట్లాడటం వల్ల మీ మానసిక భారం తగ్గుతుంది. ప్రజలు తమ వివాహాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు తొలగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో ఉత్సాహం తగ్గొచ్చు. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు సానుకూలంగా ఉండాలి. ఈరోజు సరైన మార్గంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి. మీరు వ్యాపారానికి సంబంధించిన రుణం తీసుకోవాలనుకుంటే అది ఈరోజు నెరవేరుతుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువు లేదా పెద్దల నుండి ఆశీస్సులు తీసుకోవాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో తక్కువ సంభాషణను కొనసాగించాలి. ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొనసాగుతున్న సమస్యల గురించి అస్సలు మాట్లాడకండి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ప్రేమ విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఈరోజు ఆస్తికి సంబంధించిన పనిలో లాభం ఉండొచ్చు. ఎవరితోనైనా వ్యాపారం ప్రారంభించే ముందు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ అధికారులు, సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ తోబుట్టువుల్లో ఒకరు ఇంటికి తిరిగి రావడం ద్వారా మిమ్మల్ని ఆశ్చర్యపరచొచ్చు. మీ ఇంటి సభ్యులందరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. పాత ప్రేమ మళ్ళీ చిగురించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మీ భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది. ఈరోజు మీకు పని భారం ఎక్కువగా ఉండొచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.